నాన్ స్టాప్ ఫన్ అంటేనే తేజ కాబట్టి మంచి మంచి జోక్స్ మంచి కామెడీకి క్లిప్స్ అవన్నీ తీసుకురావడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నా. మీరు కూడా తొందరగా కింద కనిపించే నెంబర్కి కాల్ చేశారనుకో ఒక్కసారి చూడండి, ఆ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది నెంబరు. ఆ నెంబర్కి కాల్ చేశారనుకో ఇంకా హ్యాపీగా సరదాగానే అయితే అవన్నీ మాట్లాడిద్దాం. ఇవన్నీ మాట్లాడే ముందు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే, జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈరోజు ఒక స్పెషల్ బర్త్డే ఉంది మల్లిక విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే, జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు స్పెషల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి నా తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మల్లిక. నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మల్లిక. నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి బెస్ట్ విషెస్, నా తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నీకైతే. ఇవన్నీ మాట్లాడే ముందు అయితే ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాల్ తీసుకుందాం. కాల్ తీసుకున్న తర్వాత మీతో అయితే అన్నీ మాట్లాడదాం. ఫస్ట్ కాల్. హలో హాయ్, మీ పేరు? సురేష్ ఎక్కడి నుంచి? ఏ గుర్తుకుంది. ఎట్లుంది హోటల్? అంతా మంచిదేనా? ఏంది మొత్తం ఉంటాయి ఇంకా డే అంతా. ఏంది ఇంకా లెహరాయి ఉంది 4:30కి. హలో, మనల్ని ప్రేమగా మాట్లాడినారా మీరు? ప్రేమకు దూరం చేస్తున్నారు మీరు. నెక్స్ట్ కాల్. హలో హాయ్, మీ పేరు? నిజామాబాద్ మౌనిక గైక్వాడ్. ఎలా ఉన్నావు? మీ బామ్మర్ది పేరు? సుమేద్ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్పుడే, జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పి మీ బావ అయిన మౌనిక తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. కాదు, మీ బామ్మర్దికి ఏ గిఫ్ట్ ఇస్తున్నావు? అవునా? ఏమని పిలుస్తాడు? నేను బావని పిలుస్తాడా? మరి ఏమని పిలుస్తాడు మౌనిక? మరి మరిది అని పిలుస్తారు కదా. కానీ బామ్మరిది అంటే ఫస్ట్ టైం వింటున్నారా ఒక అమ్మాయి ఇట్లా చెప్పడం? ఓ చాలా పెద్ద. మౌనిక, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నీ ఫ్రెండ్ నువ్వు ఎట్లున్నాయి? బాగుంటావురా నువ్వు? కాదు, మీ ఫ్రెండ్ అమ్మాయి పేరేదో ఉండేరా? ఎప్పుడైంది? అసలు 2 రోజుల కాల్ మాట్లాడకపోయేటకల్లా పెళ్ళి అయిపోయింది. ఏం కాదు, ఇంకో ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేసుకోరా. అంటే పెళ్ళి కాని అమ్మాయిని ఫ్రెండ్ చేసుకో, మంచి అమ్మాయిని. ఓకే, మర్చిపోక ఈ విషయం. లాస్ట్ కోట్ అన్నావు చూసినావా? పరిచయం చేపిస్తాను. అది ఇంపార్టెంట్ క్వశ్చన్ రా ఈరోజు. ఈరోజు ఏం లేదు, సరదాగా మాట్లాడదాం అందరి కాలర్స్ తోటి అని చెప్పి. లేదురా, ఈరోజు క్యాజువల్ జస్ట్ ఫర్ ఫన్ అందరితోటి సరదాగా మాట్లాడదామని. ఊకే టాపిక్స్ తీసుకొచ్చి టాపిక్స్ కూడా కొన్ని దొరకట్లేదు అట్లని. సరే, ఒకటి చెప్పి ఈరోజు నువ్వు చెప్పిందే అందరిని అడుగుతా ఈరోజు. ఏదైనా అడుగుతా, నువ్వు చెప్పింది.
ఫస్ట్ టైం నీకు ఇది లెహరాయిలు అడుగుతారా? ఫస్ట్ టైం నీకు ఎవరన్నా ప్రపోజ్ చేసినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంది అని అడుగుతా ఈరోజు లెహరాయిలా. సరే చెప్పు. ఏంది అందరు ప్రపోజ్ చేసినా నాకు ఒకటే ఫీలింగ్ అని చెప్తావా? ఏ లేదు సీరియస్, ఇది సీరియసే. ఫస్ట్ నోట్లోకి వెళ్ళి వచ్చిందంటే అది సీరియసే. ఎందుకు ప్రతి ఒక్క అమ్మాయి ఫస్ట్ బ్రదరే అంటది, తర్వాత అన్నీ నువ్వే అని అంటది. అంతే అది అంతే మౌనిక. నీకు మంచి బాయ్ ఫ్రెండ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. బా థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తూ ఉండు, ఇంతే మంచిగా మాట్లాడుతున్నావు ఇంకా వేరే లెవెల్లో అట్లా అట్లా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కాల్. హలో. బా చెప్పనా చెప్ప జెండు బామ్, తలకాయ నొప్పి, చెవుపోటు, మంచిదానా, అమ్మో బంగారు తల్లి. ఎలా ఉన్నావు? అంతేనా? ఎట్లున్నాడు మీ ఆయన? ఏం చెప్పినావు ఈరోజు మీ ఆయనకు? ఒక మంచి మాట ఈరోజు ఏమన్నా చెప్పినావు మీ ఆయనకి? అవునా? నిన్ను చిన్న ఉన్నప్పుడు ఎవరైనా నెత్తి మీద టొంగ కొట్టిరా? నెత్తి మీద కొట్టిరా ఇట్లా టంగుమని? స్కూల్లో సార్ వాళ్ళు ఎవరైనా? ఒక్కటి కూడా కొట్టలే? మట్ట మీద కూడా కొట్టలే? ఎందుకు బాగా చదువుతావారా నువ్వు? ఇంటెలిజెంట్వా? హలో. నెక్స్ట్ కాల్. హలో. హలో. ఏ బాగున్నా, మీరు బాగున్నారా? నీ పేరు? సూర్య. ఎక్కడి నుంచి? ఏం చేస్తుంటావు సూర్య? ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎలా ఉన్నావు తమ్ముడు? అంతా స్కూల్లో అంత మంచిదేనా? నీకు ఏంది ఇంతకుముందు మాట్లాడింది మీ అన్ననేనా? మీ అన్న డల్గానే ఉన్నాడు అనుకున్నా, నువ్వు కూడా డల్గానే మాట్లాడుతున్నావు. నువ్వు షార్పా? స్కూల్లో ఎట్లుంటావు? సైలెన్స్ ఉంటావా వైలెన్స్ ఉంటావా చెప్పు? నువ్వు స్కూల్లో ఏడ కూర్చుంటావు? నువ్వు ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా ఇప్పుడు చెప్పు? నువ్వు సైలెన్సా వైలెన్సా ఇప్పుడే చెప్తా. నువ్వు స్కూల్లో ఫస్ట్ కూర్చుంటావా లాస్ట్ కూర్చుంటావా మిడిల్లో కూర్చుంటావా? ఫస్ట్ కూర్చుంటావా? అయితే నువ్వు మంచిగా చదువుతావు కదా? నాకు తెలుసురా నువ్వు బాగా చదువుతావు అని. నువ్వు కూర్చుంటే దాన్ని చెప్పచ్చు నువ్వు ఎట్లాంటి స్టూడెంట్ అని. అవునా? నీకు ఇష్టమైన సార్ ఎవరు మీ దాంట్లో? ఏం పేరు? ఇంకొకసారి చెప్పరా, మంచిగా చెప్పరా, పేరు చెప్పు నువ్వు. రియాజ్ సార్. ఇంకా నెక్స్ట్ మీ మేడం పేరు? సార్ మీ స్కూల్లో ఎంతమంది సార్లు ఉన్నారు, ఎంతమంది మేడంలు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పు టక్ 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 మని. మీ హెడ్ మాస్టర్ పేరు? మీ హెడ్ మాస్టర్ పేరు? మీ హెడ్ మాస్టర్ పేరు? హెడ్ మాస్టర్ పేరు హెడ్ మాస్టరే. మీ క్లాస్ టీచర్ పేరు? రియాజ్ సార్. మీ నెక్స్ట్ ఇంకా మీ తెలుగు సార్ పేరు? ఏం పేరు? ఇంగ్లీష్ సార్ పేరు?
ఇంగ్లీష్ సారేనా? సైన్స్ సార్ పేరు సైన్స్ సారేనా? మ్యాథ్స్ సార్ పేరు మ్యాథ్స్ సారేనా? బా బంగారం రా, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు 10th కదా. ఇట్లనే చదివిండు. మనం చదువుకోలే, స్కూల్కే పోలే నేను. అప్పుడు పోలే నేను, పోవద్దని. అందుకే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తా ఉండు. వెయ్యం సాంగ్ అది. నువ్వు అందరి సార్లు పేర్లు చెప్పలేదు, ఎట్లా వేయాలి చెప్పు ఇప్పుడు చెప్పు. నువ్వు అందరి పేర్లు చెప్పు, ఆ రోజు సాంగ్ వేస్తా. అదే డీజే టిల్లుది. రాకపోతే మేము నీకు వచ్చేదాకా సాంగ్ వేయం. అది నువ్వు డీజే టిల్లుల సాంగ్ తెలుసు కానీ నీకు మీ స్కూల్లో రోజు పోయే సాలరా పేర్లు తెలియదు నీకు. ఎందుకు తెలియదు? మీది మీది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా చెప్పు. గవర్నమెంట్ స్కూల్లో ఒక్కరికన్నా పేర్లు తెలియదు అంటే ఎట్లుంటుందరా? నాది గవర్నమెంట్ స్కూలేరా. ఇప్పటికి 10th క్లాస్ నుంచి ఉన్న సార్ల పేర్లు అందరి పేర్లు చెప్తాం. నువ్వు రేపు చెప్పినాకనే సాంగ్ వేస్తారా నీ గురించి? అసలు వెయ్యం, నువ్వు పేర్లు చెప్పిన రోజే వేస్తాం. లేదురా, నువ్వు సాలరా పేర్లు చెప్పిన రోజే వేస్తా. నేను చెప్పన్నా? మా తెలుగు మేడం పేరు రాధికా మేడం. ఇప్పటికీ మెసేజ్ చేస్తుంది, అరే దండు దండు అని. ఇస్తా, నిన్ను కూడా పద్యాలన్నీ ఎప్పిస్తా ఇట్లా. తెలుగురా. ఇంగ్లీష్ సార్ పేరు డిపి రావు సార్ అని. ఇంకా మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతా ఫణేందర్ సార్ అని చెప్తుండే, ఇంకా అమర్ సార్ అని చెప్తుండే వీళ్ళిద్దరు. తర్వాత ఇంకా సైన్స్ ఇవన్నీ చూసుకుంటే సీన్ సార్ అని చెప్తుండే. సోషల్ చూసుకుంటే రాముల్ సార్ అని చెప్తుండే. ఇట్లా మాకు హిందీ చూస్తే అనురాధ టీచర్ చెప్తుండే. తెలుగు అప్పుడప్పుడు ఒక్కోసారి కౌసల్య మేడం చెప్తుండే స్కూల్లో అయితే. ఇంటర్ అయితే రాధికా మేడం. అందరి పేర్లు ఇప్పుడు కూడా గుర్తున్నాయిరా. అసలు నువ్వు ముందు పేర్లు చెప్పు, ఆ రోజే సాంగ్ వేస్తా. ఇప్పుడా? సరే, మీ ఫిజిక్స్ సార్ పేరు చెప్పు. మీ ఫిజిక్స్ సార్ పేరు చెప్పు. ఏం పేరు? హెచ్ఆర్ అంటే? అరే సరే, నీ గురించి సాంగ్ చేస్తా. మా ఫిజిక్స్ సార్ పేరు అయితే సీన్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తూ ఉండు. అసలు భలే ఉందబ్బా, నువ్వు 9th క్లాస్ అంటారా? అరే నీకు స్కూల్లో సాలరా పేర్లు కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి సాలరా పేర్లు తెలియలేదంటే నమ్మచ్చు. గవర్నమెంట్ స్కూల్ అంటే చిల్ ఉంటారు మొత్తం సార్ వాళ్ళు కూడా అందరూ. ఇట్లా ఉన్న తర్వాత కూడా నీకు పేర్లు తెలుసుకున్న రోజే సాంగ్ ప్లే చేస్తాం. అప్పటిదాకానైతే ఏం కాబట్టి. నెక్స్ట్ కాల్. హలో హలో. ఏ మస్తున్నా, నువ్వు ఎట్లున్నావు? ఏం పేరు? శోభారాణి. ఏం చేస్తావు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? గుల్బర్గా డిస్టిక్. ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. మీ ఆయన పేరు? సంతోష్. లవ్ మ్యారేజా? నిజామాబాద్. మా మెదక్ దగ్గర నిజామాబాద్. ఏం చేస్తా? నిజామాబాద్ వరకు తెలుసు. అక్కడ నిజామాబాద్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ అక్కడ అన్నీ తెలుసు. అవి తెలుసు. ఇది అవన్నీ విన్నా. తప్పకుండా ఈసారి నేను అక్కడ వెళ్ళినప్పుడు పక్కా మీ ఊరు తెలుసుకుంటా. ఓకేనా? ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఇంకేం, ఇక ఇంట్లో ఎవ్వరికి జ్వరం వచ్చినా ఫ్రీగానే సూదులు. మరి నీకు కోల్డ్ అయింది, ట్యాబ్లెట్ ఇవ్వలేడారా?
అది తొందరగా తగ్గట్లేదు. చలి రోజు రోజు పెరుగుతూనే ఉన్నది. మొన్నటి వరకు తక్కువనే ఉండే, ఇప్పుడు పెరిగింది బాగా. అంటే ఇప్పుడు నీ మాట్లాడే విధానాన్ని చూసి నేను కోల్డ్ అయిందని చెప్పిన అంటే నేను కూడా ఆర్ఎంపీ డాక్టర్ అవుతారా? ఎవరన్నా మీరా? మీరు ఖచ్చితంగా అవుతారన్న. అయితే నా నిజాలు చెప్పరా? అవుతారన్న, అది నేర్చుకుంటే చేస్తుంది కదన్నా. ఎందుకు నేను ఇట్లా చూసి చెప్పేస్తాను, నువ్వు ఈ టాబ్లెట్లు వేసుకో, నీకు కోల్డ్ ఉంది, నీకు ఫీవర్ ఉంది, నువ్వు ఆ మెడికల్ షాప్కి పోయి తెచ్చుకోపో అని చెప్పేసి ఇంకంతే ఇక. అదే అన్న, మీకు కూడా అదే తెలుసుంటాయి. మీ అంకరింగ్ చాలా బాగుంటది అన్న, మీ అంకరింగ్ బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్ రా. మీరు ఇంతకు ముందు అది అక్క ఉండే కదా, ఇద్దరు యాంకరింగ్ చాలా బాగుంటుండే. థ్యాంక్ యూ ఇంకా ఇది కొత్త పని అన్న, లాఫింగ్ కదా? లేదురా, ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది. ఇది కాదన్నా, పొద్దున వస్తుండే కదా, ఇప్పుడు సాయంత్రం ఈ టైంలో పెట్టినట్టు. లేదు, అది పొద్దున 11 to 12 వరకు, 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆ షో వేరు, ఈ షో వేరు. అది సారంగదర్యా, ఇది లాఫింగ్ గడ్డ. 4:30 to 5 దిల్సే. ఓకే రా, ఈ షో 3:30 to 4 వరకు వస్తుంది, ఇంకోటి 4:30 to 5 వరకు వస్తుంది. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకుంటా, నిజామాబాద్ అని చెప్పు, నువ్వు గుర్తుపెట్టుకుంటా. గుల్బర్గా డిస్టిక్. నీ పేరేం పేరు అన్న? శోభారాణి. గుల్బర్గా అని చెప్పు, నేను శోభారాణి అని చెప్తా. అమ్మా చదువుల తల్లి నువ్వు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిందనే మన నెక్స్ట్ జాబ్ చేస్తే బాగుంటుంది. 100% అవుతుంది. రీసెంట్గానే కొత్తగా అయింది కాబట్టి కొన్ని అవి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నీకు జాబ్ 100% రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది అవనిగడ్డల కదా మీ వాళ్ళకి ఎక్కువ కోచింగ్ ఇచ్చేది? అవనిగడ్డల కోచింగ్ తీసుకుంటే పక్కా జాబ్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. కష్టమైనా సరే కొన్ని డేస్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి కోచింగ్ తీసుకో, నోటిఫికేషన్ పడంగానే 100% జాబ్ కొడతావు. అదే ఎందుకంటే రా, మా ఫ్రెండ్స్ కూడా దాదాపు చాలామంది కూడా అక్కడ కోచింగ్ తీసుకొనే జాబ్ కొట్టారు డిఎస్సి. తప్పకుండా అవుతుంది రా, కంటిన్యూషన్గా కూడా అవుతుంది. ఇంకా కొంచెం 6 months గ్యాప్లో కంటిన్యూషన్ వేస్తాము అని కూడా అన్నారు కదా. చూద్దాం కొత్త ప్రభుత్వం ఎట్లా తీసుకెళ్తుంది ఏంది అని చెప్పి, అయితే అది కూడా చూద్దాం రా. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు. మా చదువుల తల్లివి నువ్వైతే అసలు నిజంగా అసలు నమ్మలేకపోతున్నా. డిఎస్సి అసలు మామూలుగా కాదు. థ్యాంక్ యూ సో మచ్ రా, ఇట్లానే కాల్ చేస్తున్నందుకైతే. నెక్స్ట్ కాల్. హలో. సుకుమార్, ఎక్కడి నుంచి? పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా. ఏం చేస్తుంటావు సుకుమార్? ఊర్లో హనుమాన్ టెంపుల్ కాడ అని చెప్పి మాట్లాడినా, నువ్వేనా అది? అతను కాదా? ఓ ఆంధ్రప్రదేశ్. ఎట్లున్నారు అంతా? మస్తున్నాం మేము అంతే. తిన్నాం. నువ్వు తిన్నావా? అంతే కదా. అంతే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఆదర్శం కదా పల్లవి ప్రశాంత్ అంటే. ఇప్పుడు కాదు, ఉంటుంది. ఏం చేస్తుంటావు బ్రో నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్. లవర్ ఉందారా? నిజం చెప్పు. ఇప్పటి వరకు ఎవ్వరిని కూడా చూడలేదా నువ్వు?
జోడీ యాప్లా నీతు యాప్లా ఇట్లా చూస్తావా? అవునా? చిచ్చి వేరే పిక్ చేపిస్తాను. అమ్మో నీకు అసలు కలిపియర్రా మీరు ప్రతి ఒక్కరు కూడా. అంటే చూసుకుంటున్నావా నీకు జోడీ సెట్ కావాలని? అవునా? సెట్ కాలేస్తాను. సెకండ్ అట్లా పాస్ అయితే నీకు సెట్ కాకపోతే నా పేరు చెప్పేసే వాళ్ళకి. అన్న నీ పేరు ఎక్కడన్నా? నా పేరు ప్రశాంత్ తేజ అని చెప్పేసే వాళ్ళకి. ప్రశాంత్ అన్న మీకు చేస్తాను కదన్నా మనంతా ఓరో చేసి రాజు ఆ, కాల్ లిస్ట్ బిజీ టోన్ అన్న వస్తుందన్న. బా కాల్స్ ఎక్కువైనా ఇంకా అట్లనే వస్తాయి తమ్ముడు. అవునా? ఇప్పటి నుంచి నీది కలుస్తాయి చెప్తున్నా. మనోడు ఫోన్ చేస్తాడు, ఎంత బిజీ వచ్చినా మనోడు కాలు కలుపురి చెప్పేసిన ఆల్రెడీ. సరేనా? చెప్పండి అన్న, సుకుమార్ అని చెప్పాను. సుకుమార్ మావోడు సుకుమార్. మాటలు కూడా అట్లనే ఉంటాయి, శాతలు కూడా అట్లనే ఉంటాయి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ అని చెప్పన్నా. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ మనోడు, పెద్ద ఫ్యాన్. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా అని చెప్పన్నా. ప్రశాంత్కే చెప్తా ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా అని. అన్నకి అట్లా సపోర్ట్ ఓట్ చేస్తూ గెలిచినాడు ఈరోజు. నువ్వు వేసినావు కదా, నేను కూడా చెప్తా ప్రశాంత్కి. అన్న ఇది కాదన్న అన్న ఎక్కడన్నా ప్రశాంత్ అన్న ఊరు నేను హైదరాబాద్ రావాలనుకున్నానా. హైదరాబాద్కి వస్తే నువ్వు గజ్వేల్ కాడికి వస్తే అన్న వాళ్ళది ఊరు అక్కడనే ఉంటుంది. హైదరాబాద్ రావాలన్న. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ గజ్వేల్కి వెళ్ళాలి నేను. అంటే అమౌంట్ ఎంత అవుతుంది అక్కడి నుంచి? ఏమున్నది అంతా బస్ ఛార్జ్ అయినా. ఈ తెలంగాణకి వచ్చినాక నీకు మొత్తం అవును అమ్మాయిలకు ఫ్రీ.